రోడ్ వేసిన దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అది వర్క్ స్టార్ట్ చేసి కాబట్టి దీన్ని ఎన్ని మాటలు ధర్నా చేసినా ఏది చేసినా కానీ స్పందన రావడం లేదు. అందుకని ఈరోజు నరకుడ నుంచి మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలే స్వయంగా వచ్చి ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి ధర్నా కూర్చోవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలంతా కలిసొచ్చారు. పార్టీలకు అతీతంగా ఈరోజు ధర్నా కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేస్తే నేను పాల్గొనడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ యొక్క రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ అంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఉంటాడు. ఎవరైనా ఉండని ఏ పార్టీకైనా సంబంధించిన వ్యక్తి ఉంటే దానికి బాధ్యత అనేది ఎవరు ఉంటుంది? ఎమ్మెల్యేకి ఉంటుంది. ఎమ్మెల్యే అంటే ఎవరు? ప్రకాష్ గౌడ్. మేము ఏమంటున్నామంటే నువ్వు రోజు వచ్చిపోయే దారి నీకు తెలిసిందే. రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. నిన్ననే ఒక యాక్సిడెంట్ కింద పడి బైక్ మీద కింద పడి ఒక కాలు ఇరిగిపోయి చేయిపోయింది. తన పరిస్థితి ఎత్తుందంటే మరి హాస్పిటల్ ఉన్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి. ఇట్లాంటిది ఏంటంటే మనము గ్రహించి మరి ఎమ్మెల్యే గారు మీరు చర్య తీసుకొని ఆల్రెడీ 2 నెలల క్రితం ధర్నా చేయడం బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది. పేరు వస్తుందనే విధంగా మీరు ఆలోచించి దాన్ని పట్టించుకోవట్లేరు. కాబట్టి ఈరోజు స్వయంగా ప్రజలే ముందుకు వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రజలు వందలాది మంది వచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది. ఎందుకంటే రోజు ఒక యాక్సిడెంట్. మొన్న ఒకటి ఫార్చునర్ గిట పల్టీ కొట్టి అందరూ దెబ్బలు తగిలిన వాళ్ళకు గాయాలయ్యి వాళ్ళు ఏం క్షేమంగా ఉన్నారు, ఎవరు చనిపోలేరు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఓఎస్సీ స్కూల్ ముంగట గిట ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక దాన్ని కాలు విరిగిపోవడం జరిగింది. ఇట్లా నిత్య ఏదో ఒకటి కాలేజ్ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు ఆటోలలో పోతూ ఉంటారు. సడన్ అది అక్కడ ఉన్న డ్యామేజ్ని చూసి బ్రేక్ కొట్టి ఆటో అతను బ్రేక్ కొట్టి ఎంకెళ్ళి లారీ వచ్చి కొట్టిందనుకో అప్పుడు ఏం పరిస్థితి అవుతుందో అనేది ఒకసారి ఆలోచించాలి. ఏదో నా సొంత ఇంటి గురించో మా ఇంటి గురించో బీఆర్ఎస్ పార్టీలకి గురించి చేస్తలే మేము బీఆర్ఎస్ పార్టీ మేము ఏమంటున్నామంటే దీన్ని విమర్శిస్తున్నాం అనుకో, లేకుంటే కావాలని చేస్తున్నాం అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, కానీ ప్రజల సమస్యలు పట్టించుకో. 4 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయినావు ప్రకాష్ గౌడ్ అన్నగారు. కనీసం ప్రజల గురించి పట్టించుకొని ఈ రోడ్డు గత 2 నెలల కింద ధర్నా చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. అయినా కానీ స్పందన రాకుంటే దాన్ని ఏమంటారు? కనీసం ఆలోచన చేయాలి మీరు. ఎందుకంటే ఏమంటే చెప్తే నరకుడ విలేజ్ మా అమ్మమ్మల ఊరేమో అది చేసినా ఇది చేసినా అని ఎలక్షన్ టైం వస్తే ఖాళీ మైక్లో మాట్లాడడమే తప్పి ఇంకోటి ఏం లేదు. అంటే మీకు తెలియాలి కదా.